ఏపీ ప్రభుత్వం పెట్టుబడులపైన ఫోకస్ పెట్టింది. అమరావతి డెవలప్మెంట్తో పాటు అక్కడ కంపెనీలకు సంబంధించి ఐటీకి సంబంధించి ప్రధానంగా డెవలప్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కీలకంగా భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పోటీ పడే విధంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా ఐటీ రంగానికి సంబంధించి, మెడికల్ రంగానికి సంబంధించి ఇక్కడ ప్రధాన అవకాశాలు ఉన్నాయి కాబట్టి అమరావతిని మరొక క్యాపిటల్గా, మరొక హైదరాబాద్గా, మరొక చెన్నైగా తీర్చిదిద్దే విధంగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఏ కంపెనీలు అంటే గతంలో చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి కొంత కంపెనీలు, టచ్లో ఉన్నటువంటి కంపెనీలు కానివ్వండి, గత ప్రభుత్వంలో ఏవైతే కంపెనీలు వచ్చి ఇక్కడ సదుపాయాలు సరిగా లేవు, లేదంటే ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన పాలసీలు సరిగా లేవు అని వచ్చి పెట్టుబడులు పెడతామని చెప్పి తిరిగి వెళ్ళినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటితో తిరిగి మళ్ళీ సమావేశాలు, మీటింగులు జరిపి మళ్ళీ పెట్టుబడులు పెట్టించే విధంగా ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు ఇటీవల టాటా గ్రూప్ చైర్మన్తో సమావేశమయ్యి ఇక్కడ ఏపీకి సంబంధించి టాటా గ్రూప్కి సంబంధించి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కార్లకు సంబంధించి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానివ్వండి, అలాగే ఐటీకి సంబంధించి కూడా అంటే ఇన్ఫర్మేషన్కి సంబంధించి కూడా, ఐటీ టెక్నాలజీకి సంబంధించి కూడా ఒక కంపెనీని కూడా నిర్మించాలని చెప్పేసి టాటా గ్రూప్ చైర్మన్తో ఆయన సమావేశమై తెలిపారు. దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పేసి టాటా గ్రూప్ చైర్మన్ తెలిపారు. అయితే కంపెనీలకు సంబంధించి కూడా ఒక స్పెషల్ టీంని వేశారు. దాని మీద కంపెనీలతో ఎలాంటి ఈ ఎంఓఎల్ చేయాలి, దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలకు కంపెనీలకు ఎలా ఆమోదయోగ్యమయ్యేలా ఉండాలని చెప్పేసి కూడా దాని మీద కూడా ఒక కీలక నిర్ణయాలు తీసుకోండి. ఇతర రాష్ట్రాలతో వచ్చే బెనిఫిట్స్ కంటే ఏపీలో పెట్టుబడులు పెడితే వచ్చే బెనిఫిట్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు, ప్రయత్నాలు ఎలా ఉంటాయనే దానిపైన కూడా ఒక కీలకంగా ఉండేటట్టు ఒక రూపకల్పన చేయాలని చెప్పేసి అధికారులకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే ఇదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈరోజు కొన్ని కంపెనీలను ప్రారంభించనున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఆ కంపెనీలు ఏంటంటే శ్రీ సిటీలో దాదాపు 15 పరిశ్రమలను ఆయన ప్రారంభించబోతున్నారు. 1300-1500 కోట్ల పెట్టుబడులకు సంబంధించి. ఒకసారి చూసుకుంటే నేడు 15 పరిశ్రమల ప్రారంభం, రూ. 1570 కోట్లతో పెట్టుబడితో ఏర్పాటు, 900 కోట్లతో 7 పరిశ్రమలకు భూమి పూజ, శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కార్యక్రమం, 1213 కోట్లతో మరో 5 పరిశ్రమలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా 1770 కోట్ల పెట్టుబడులతో 8480 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఏర్పాటైన 15 పరిశ్రమలను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే 900 కోట్ల పెట్టుబడులతో 2740 మందికి ఉద్యోగాలు కల్పించే 7 పరిశ్రమలకు భూమి పూజ చేయనున్నారు. అదేవిధంగా 1213 కోట్ల పెట్టుబడులతో 4060 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే మరో 5 పరిశ్రమలకు సంబంధించి ప్రతినిధులతో ఆయన ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు. అధికారిక సమాచారం మేరకు సోమవారం ఉదయం 10:40 చంద్రబాబు నాయుడు గన్నవరం నుంచి తిరుపతి చేరుకొని అక్కడ పరిశ్రమలను ప్రారంభిస్తారు. అంటే దాదాపు ఈ మొత్తం సినారియోతో చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 15 కంపెనీలకు సంబంధించి దాదాపు 8000 మందికి పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి. 8000 మందికి ఇక్కడ ఈ కంపెనీల ద్వారా లాభం జరగబోతుందని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే పూర్తి చేశాయి, వాళ్ళ కార్యక్రమాలు కూడా అక్కడి నుంచి కార్యకలాపాలు కూడా ప్రారంభించారు. కాబట్టి ఆ కంపెనీలకు సంబంధించి దాదాపు 4000 మందికి ఇప్పుడు ఇమీడియట్గా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. మరొక 4800 మందికి ఇప్పుడు భూమి పూజ చేసినటువంటి కంపెనీలు ఏమన్నాయో వాటి ద్వారా మరొక 8 నెలల్లో కానివ్వండి, మరొక సంవత్సరంలోనూ మరొక 4800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే శ్రీ సిటీకి మనకు తెలుసు, తిరుపతికి సంబంధించి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఇక్కడ మన హైటెక్ సిటీ లేదంటే మాదాపూర్ ఇలా ఎలా అయితే గచ్చిబౌలి ఎలా అయితే చెప్పుకున్నాం, అక్కడ శ్రీ సిటీని ఒక హబ్గా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తుంది. అక్కడ కంపెనీలను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ నియామకంలోనే ఇక్కడ దాదాపు 3 పెద్ద భారీ పరిశ్రమలు కూడా త్వరలో రాబోతున్నాయన్నట్టు కూడా ప్రభుత్వం తెలుపుతుంది. అయితే ఇప్పుడు మాత్రము 1570 కోట్లతో పెట్టుబడులు జరుగుతున్నాయి. 8480 మందికి మాత్రం ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీని మీద మరింత కార్యాచరణ రూపొందించి వీటిని మరొక సంవత్సరంలో తిరిగి ప్రారంభించే విధంగా, ఇప్పుడు ఏవైతే భూమి పూజ చేస్తున్నారో మరొక సంవత్సరం వాటన్నిటిని కూడా తిరిగి ప్రారంభించే విధంగా గైడ్లైన్స్ ఇవ్వాలని కూడా ఆ కంపెనీలను ఏపీ ప్రభుత్వం కోరనుంది. చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభం కానుంది.